వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా కానీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదేవిధంగా దంగల్ మూవీని రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది. సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. ఏంటి ఇంకా పుష్ప 2 క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేనట్టు అనిపిస్తుంది. టికెట్ రేట్లు ఇప్పుడు తగ్గినప్పటికీ కొంచెం పబ్లిక్ కూడా పెరుగుతున్నారు థియేటర్లలో. అండ్ దంగల్ మూవీ రికార్డ్ చేసిందని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది. నిజమేనా ఇదంతటికి? ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దంగలే టాప్ ప్లేస్లో ఉంది. అవును, అది ఆల్మోస్ట్ ఒక 2000కి దగ్గరగా వచ్చి మోర్ దాన్ 1900 crores అది సాధించి, అందులోనూ చైనా నుంచి వచ్చినటువంటి కలెక్షన్ చాలా ఎక్కువ దానికి. సో అందువల్ల అది అంతకుముందు బాహుబలి 2 ఏదైతే రికార్డు ఉందో 1800 crore రికార్డు, దాన్ని దాటేసి నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది దంగలో. సో ఇప్పటికే మనం చూసుకుంటే నేను కలెక్షన్స్ పరంగా వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఆ 2 సినిమాల తర్వాత థర్డ్ ప్లేస్కి గ్రాస్ పరంగా పుష్ప 2 వచ్చేసిందని చెప్పేసి మనకు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దంగల్ ఎక్కడ బీట్ చేసింది అంటే ఓవర్సీస్లో, అది కూడా నార్త్ అమెరికా మార్కెట్లో ఏదైతే ఉందో అక్కడ దంగల్ని బీట్ చేసి దానికంటే ముందుకు వచ్చేసింది. సో నార్త్ అమెరికా పరంగా చూసుకుంటే ఇండియన్ మూవీస్లో హయ్యెస్ట్ గ్రాసర్స్ ఏవైతే ఉండే టాప్ 10 లిస్ట్లో ఇప్పుడు 7th పొజిషన్లోకి పుష్ప 2 ఎంటర్ అయిందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అది కూడా 13 మిలియన్ మార్కును కూడా దాటేసింది. సో ఇంకా 2 మిలియన్ కనుక వస్తే కనుక $2 మిలియన్ కనుక వస్తే ఆ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది నార్త్ అమెరికాలో పుష్ప 2. సో ఆ పరంగా ఇప్పుడు ఒక దంగల్ లాంటి ఒక పెద్ద సినిమాని, సో దాని రికార్డుని ఇది బ్రేక్ చేయటం అంటే అది వరకు 7th ప్లేస్లో దంగల్ ఉంది నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇప్పుడు దాన్ని పుష్ప 2 బీట్ చేసింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు అంటే టాప్ పొజిషన్లో ఇప్పటికీ కూడా అక్కడ 22 మిలియన్ కలెక్షన్స్ తోటి బాహుబలి 2 నెంబర్ 1 ప్లేస్లో ఉంది నార్త్ అమెరికాలో. అవును. సో దాని తర్వాత కల్కి, సో అది ఆల్మోస్ట్ 18.5 మిలియన్ అది వసూలు చేసింది. సో ఈ రెండు కూడా మనం గమనిస్తే తెలుగు సినిమాలే కావటం ఇక్కడ గమనించాలి. అవును. సో అంటే ఇండియన్ సినిమాలో తెలుగు అనేది ఈరోజు నార్త్ అమెరికాలో 1-2 ప్లేసుల్లో ఉండే అక్కడ కలెక్షన్స్ పరంగా. ఇక నెంబర్ 3 పొజిషన్లో పఠాన్ ఉంది. అది ఆల్మోస్ట్ $17.5 మిలియన్ అది అక్కడ వసూలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ 4th ప్లేస్లో తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ అది వచ్చేసి $15.34 మిలియన్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నాయి. తర్వాత 5th పొజిషన్లో మళ్ళీ షారుఖ్ ఖాన్ సినిమా, అంటే 3rd పొజిషన్ పఠాను, 5th పొజిషన్ జవాన్ ఆయన సినిమాలు. సో అది $15.23 మిలియన్ అది వసూలు చేసింది. అలాగే తర్వాత యానిమల్, సో యానిమల్ ఎంత పెద్ద హిట్టో మనం తెలుసు మనకి, డొమెస్టిక్గా కూడా చాలా పెద్ద హిట్. అది కూడా అది మోర్ దాన్ $15 మిలియన్ అది కూడా కలెక్ట్ చేసింది. ఇప్పుడు యానిమల్ తర్వాత అంటే యానిమల్ 6th పొజిషన్ అయితే ఇప్పుడు పుష్ప 2 వచ్చి 7th పొజిషన్లోకి వచ్చేసింది 13 మిలియన్ తోటి. సో దంగల్ ఇందా మనం చెప్పినట్టు 7th నుంచి 8th ప్లేస్కి పడిపోయింది, అది $12.39 మిలియన్. సో అలాగే 9th పొజిషన్లో పద్మావత్, సో దీపికా పడుకోనే టైటిల్ రోల్ పోషించినటువంటి ఆ సినిమా, రణ్వీర్ సింగ్ హీరో కాదు యాక్చువల్ విలన్ అతను, అది వచ్చేసి $12.17 మిలియన్ అది వసూలు చేసింది. 10th ప్లేస్లో పీకే ఉంది, అది $10.62 మిలియన్. సో అట్లా మొత్తానికి చూసుకుంటే మనం టాప్ 10లో బాహుబలి 2, కల్కి, ట్రిపుల్ ఆర్, పుష్ప 2, సో 4 సినిమాలు మన తెలుగు సినిమాలే కావడం టాప్ 10లో అక్కడ ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. మిగతా అన్నీ కూడా బాలీవుడ్ సినిమాలే. సో మరి పుష్ప 2 క్రేజ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉంది, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది, అక్కడ నార్త్ ఇండియన్ అక్కడ కాకుండా? సో తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అంటే హిందీ బెల్ట్తో పోల్చుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువగా ఉంది. ఆ క్రేజ్ కానివ్వండి, ఆ కలెక్షన్స్ కానివ్వండి, కాస్త తక్కువగా ఉన్నమాట నిజం. అయితే ఎప్పుడైతే సోమవారం నుంచి లాస్ట్ మండే నుంచి కూడా టికెట్ రేట్లు గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కొంచెం ఆక్యుపెన్సీ రేటు కూడా కాస్త పెరిగిందని మనకి ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వేరాజ్ హిందీకి వచ్చేటప్పటికి నిజంగా అక్కడ ఒక బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళిపోతూ ఉంది. ఆల్రెడీ కర్ణాటకలో అంటే అన్నిటికంటే ముందు
కర్ణాటకలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిన సంగతి మనం చూసాం. జస్ట్ 4 డేస్లోనే అక్కడ అమౌంట్ పెట్టుబడి పెట్టిన దానికి లాభాల్లోకి వచ్చేసింది. 5th డే నుంచి లాభాల్లోకి వచ్చేసింది. సో వేరేజ్ ఇంకా 2 సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కేరళ, ఇవి మాత్రమే బ్రేక్ ఈవెన్కు దూరంగా ఉన్నాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైజాం అన్నిటికంటే ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత రాయలసీమ, ఆ తర్వాత మిగతా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్. కొంచెం అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మాత్రం అక్కడ రకరకాల ఈక్వేషన్స్ వల్ల, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అలాగే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్, వీటన్నిటి వల్ల కూడా అక్కడ కొంచెం ఆంధ్రప్రదేశ్లో మిగతా సెంటర్స్లో పోలిస్తే అక్కడ కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది మనకి ఆక్యుపెన్సీ రేటు. సో మిగతా అంతా కూడా బాగానే ఉందని చెప్పాలి. కానీ ఏదైతే నేషనల్ వైడ్గా దాని మీద ఆ క్రేజ్ మానియా ఉందో, ఆ మానియాకి తగ్గ స్థాయిలో ఏపీలో కలెక్షన్స్ లేవని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో హిందీ బెల్ట్లో అయితే సో దానికి క్రేజ్ ఎందుకనో తెలియదు. అంటే మాస్ పాకెట్స్లో అర్బన్ ఏరియాలో కంటే కూడా రూరల్ ఏరియాలో అంటే సింగిల్ స్క్రీన్స్లో ఎక్కువగా ఈ సినిమాకి ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా బీహార్, రాజస్థాన్ లాంటి ఆ స్టేట్స్లో కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే హిందీ బెల్ట్లో ఆ స్థాయి కలెక్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అంటే చాలా ఫాస్ట్గా 250 crores, 300 crores, 350, అలాగే 400, ఇప్పుడు 500 crores. సో అలా 500 crores ఒక్క ఓన్లీ హిందీలోనే సో నెట్ కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాగా కూడా ఇది సరికొత్త చరిత్రని సృష్టించి ఇంకా దూసుకుపోతుందని చెప్పాలి. నార్త్ అమెరికాలో ఏంటంటే ఈ వారం వచ్చేటప్పటికి, అంటే ఈ వీకెండ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 50% థియేటర్స్ తగ్గిపోయింది. దానివల్ల కొంచెం నెమ్మదించాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బహుశా 20వ తేదీ ఇంకా ముఫాసా ద లయన్ కింగ్ సినిమా రిలీజ్ ఉంది. దానివల్ల ఇంకా థియేటర్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా అక్కడ $2 million ఇంకా రావాల్సి ఉంది. సో మొత్తానికి బ్రేక్ ఈవెన్ అయితే అయ్యే ఛాన్సెస్ సమీప భవిష్యత్తులోనే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనం ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసుకున్నా కానీ, మన పాన్ ఇండియా లెవెల్లో చూసుకున్నా కానీ, మరి ఈ త్రిబుల్ ఆర్ని కానివ్వండి, బాహుబలిని కానివ్వండి, ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేసినట్లయినా బ్రేక్ చేస్తున్నాం. RRR ఆల్రెడీ అయిపోయినట్టు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాని రికార్డ్, ఎందుకంటే అది 1200+ కదా. అవును. ఇది వచ్చేసి నియర్లీ 1100 వచ్చింది, అది కల్కి. అవును. సో ఇప్పుడు ఆ రికార్డుని దాటేసి ముందుకు 3rd ప్లేస్కి వచ్చేసింది. వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు పుష్ప 2నే 3rd పొజిషన్లో ఉంది. సో కాకపోతే 1500 crores వరకు దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత బాగా నెమ్మదించే అవకాశం ఉంది. ఎందుకంటే ముఫాసా ద లయన్ కింగ్ వచ్చేసి దానికి ఉన్నటువంటి క్రేజ్ వేరే. పైగా ఇక్కడ తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి మహేష్ బాబు ముఫాసాకి డబ్బింగ్ చెప్పారు. సో చాలా గ్రాండ్ వేలో థియేటర్స్ దగ్గర ముఫాసా తోటి మహేష్ బాబు ఉండే కటౌట్స్ని పెట్టబోతున్నారు. సో ఆ పోస్టర్ కూడా మన దగ్గర రాబోతుంది 20వ తేదీ నుంచి. అలాగే హిందీలో వచ్చేటప్పటికి షారుఖ్ ఖాన్ చెప్పాడు ఆ క్యారెక్టర్కి. అందువల్ల అక్కడ కూడా చాలా గ్రాండ్ లెవెల్లోనే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ 2 స్టేట్లో, మిగతా చోట్ల పోల్చుకుంటే తెలుగులో, హిందీలో చాలా భారీ స్థాయిలో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆ థియేటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అది ఎఫెక్ట్ చూపించబోతోంది 20వ తేదీ నుంచి ఇండియాలో చూసుకుంటే. సో అప్పటి నుంచి అందువల్ల ఏంటంటే 1500 crores అనేది దాటేయటం అనేది సులభంగా అయిపోతుంది. ఆ తర్వాత ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. అంటే ఓవరాల్గా 3rd పొజిషన్లోనే ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. చూడాలి మరి దాన్ని టోటల్ పొటెన్షియల్ ఎక్కడ దాకా వెళుతుంది ఏంటి అనేది. సో ఒకవేళ 20వ తేదీ ముఫాసా ద లయన్ కింగ్ సినిమా ప్రభావం కనుక ఎక్కువగా లేకపోతే మరింత కలెక్షన్ సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ.